సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం మున్సిపల్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జయప్రకాష్ అనే యువకుడిని హత్య చేసి శవాన్ని ఇంటి ముందు పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉదయం మాకు వచ్చిన సమాచారం ఏందనగా కేవీఆర్ కాలనీ నియర్ సాయిబాబా గుడి దగ్గర తన్నీరు జయప్రకాష్ అనే యువకుడు 22 ఏళ్ళ యువకుడు సంజీవ్ రెడ్డి అనే వ్యక్తి యొక్క ఇంట్లో కిరాయి కొంటారు. ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్లో వాళ్ళ అమ్మ నాన్నతో సహా ఉంటాడు. వీళ్ళు బై నేటివ్ ఆఫ్ ప్రకాశం డిస్టిక్. వీళ్ళు మేస్త్రి పని చేస్తారు. రాత్రి 10 గంటలకు అబ్బాయి ఎవరు బైక్ మీద బయటికి పోయిండు, మళ్ళీ తిరిగి రాలేదు. పొద్దున లేచి చూస్తే ఇంట్లో లేడు. పొద్దున కిందికి చూస్తే బజార్లో పడుకొని ఉన్నాడు పోర్లా. ఇట్లా ఎవరో కొట్టి పడేసినట్టు అనిపించిందని ఫిర్యాదు రాగా సమాచారం రాగా అడిగి పోయినాము. అక్కడ పోయి నేరస్థలాన్ని పరిశీలించినట్లయితే అతనికి కుడికాలు మడిమ బాగా ఫ్రాక్చర్ అయి ఉన్నది. మరియు ముఖం పైన, కళ్ళపైన, ముక్కు పైన మూగ దెబ్బలు ఉన్నాయి. మరియు ముక్కులోంచి బ్లడ్ వచ్చింది. అతన్ని ఎవరో అక్కడ బ్లీడింగ్ కూడా చాలా, నేల మీద బ్లీడింగ్ కూడా చాలా అయింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కావచ్చు, వ్యక్తులు కావచ్చు అక్కడ కొట్టి అక్కడే పడేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. పోస్టుమార్టం గురించి బాడీ పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాళ్ళ మదర్ ఫిర్యాదు మేరకు, రాధా ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు నమోదు చేయనైంది. తదుపరి వివరాల గురించి దర్యాప్తు పురోగతిలో ఉంటుంది. మిగతా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. వీలైనంత తొందరలో ముద్దాయిలను పట్టుకుంటాం.